గురుగారు, కుమారి పూజ, సువాసిని పూజ అంటే ఏమిటి? ప్రత్యేకించి దేవి శరన్నవరాత్రుల్లోనే వీటిని ఆచరించడానికి కారణాలేంటి? వసంత శరదాదేవ జననాశ కరావుభౌ అంటుంది దేవి భాగవతం. అంటే ప్రకృతిలో వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వసంత ఋతువులో, శరదృతువులో, ఇది సంధికాలం. ఒకటి చలికాలం పోయి ఎండాకాలం వచ్చే సమయం వసంత ఋతువు అయితే, వానాకాలం వెళ్ళి చలికాలం వచ్చేటువంటి సమయం శరదృతువు. ఈ రెండు కూడా విషద్రంష్ట్రలుగా చెప్పబడే విషపు కోరలు అంటారు వీటిని. మరి ఇలాంటి విపత్కర సమయంలో జనుల యొక్క మృతి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎలా ఆ విపత్కర స్థితిని తట్టుకొని నిలబడాలి అంటే, దానికి శక్తి సంధానే శరీర ఉత్పత్తి అని చెప్తుంది శివసూత్రం. ఎప్పుడైతే నీ శరీరానికి శక్తిని అనుసంధానం చేస్తావో అప్పుడు జీవితం అద్భుతంగా మారుతుంది. దానికోసం శక్తిని ఆరాధన చెయ్యాలి, జగన్మాతను ఆరాధన చెయ్యాలి. అందుకే వసంత ఋతువులో, శరదృతువులో నవరాత్రులు జరుపుతాం, కుమారి పూజ చేస్తాం. కుమారి పూజ అంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి 9 మంది కన్యకలను తీసుకువచ్చి వారిని ఆరాధించటం. 2 సంవత్సరాల అమ్మాయిని కుమారి అంటారు, 3 సంవత్సరాల అమ్మాయిని త్రిమూర్తి అంటారు, 4 సంవత్సరాల అమ్మాయిని కళ్యాణి అంటారు, 5 సంవత్సరాల అమ్మాయిని రోహిణి అంటారు, 6 సంవత్సరాల అమ్మాయిని కాళిక అంటారు, 7 సంవత్సరాల అమ్మాయిని చండిక అంటారు, 8 సంవత్సరాల అమ్మాయిని శాంభవి అంటారు, 9 సంవత్సరాల అమ్మాయిని దుర్గా అంటారు, 10 సంవత్సరాల అమ్మాయిని సుభద్ర అంటారు. ఇలా వయస్సును బట్టి ఒక్కొక్క కన్యను పూజిస్తూ, దాని ద్వారా కుమారిని పూజిస్తే దరిద్రం తొలగుతుంది, కళ్యాణిని పూజిస్తే విద్యాప్రాప్తి జరుగుతుంది, రోహిణిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది, శాంభవిని పూజిస్తే నృప సమ్మోహకత్వం అంటే నీ బాస్ నువ్వు చెప్పినట్టు వింటాడు. ఇలా దుర్గను పూజిస్తే ఎంత జటిలమైనటువంటి శత్రువైన నీ స్వాధీనంలోకి వస్తాడు. సుభద్రను పూజిస్తే సర్వ సంపదలు నీ సొంతం అవుతాయి. ఇలా శక్తిని ఏ విధంగా నీ సొంతం చేసుకోవాలన్నటువంటి విజ్ఞానాన్ని శరద్ నవరాత్రుల రూపంలో అమ్మవారి ఆరాధన ద్వారా అందుకునేటువంటి విజ్ఞానాన్ని దేవి భాగవతం మనకు తెలియజేసింది. అలానే సుహాసిని పూజ. సుమంగళిగా ప్రతి స్త్రీ తన జీవితాన్ని గడపాలనుకుంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి శక్తిని, భర్త యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలను పెంచటం కోసం అవసరమైన సాధనా క్రమాన్ని సుమంగళి పూజ ద్వారా మనకు తెలియజేసింది. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో చేటి భవన్ని కిలఖేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పదా పాటీర గంధిష్కు చాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి ఖురాదిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతా అంటూ అంబాస్తుతి చేస్తూ అద్భుతమైనటువంటి శక్తిని, సంపదను, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందుకునే ప్రయత్నం చేద్దాం.